సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో సస్పెండ్ అయిన సే నాగరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయాధికారి ఎదుట హాజరైన నాగరాజు ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. సాయి కృష్ణ లాకప్ డెత్ కేసు ఒప్పుకునేలా బలవంతం చేస్తున్నారని, అకారణంగా తనను ఈ కేసులో ఇరికించేందుకు కుట్రలు చేశారని, గతంలో సిట్ విచారణకు కూడా పూర్తిగా సహకరించానని తెలిపారు. నా దగ్గర ఉన్న పూర్తి సమాచారాన్ని సిట్ అధికారులకు అందించానని తెలియజేశారు. కస్టడీలో తనకు ప్రాణహాని ఉందని సస్పెండ్ సిఐ నాగరాజుకు న్యాయాధికారి తెలిపారు. లిఖితపూర్వకంగా సమర్పించాలని కోర్టుకు నాగరాజుకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే నాగరాజు కస్టడీలోకి తీసుకుని గత 12 రోజులుగా సిట్ విచారిస్తోంది. సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో సస్పెండ్ అయిన సిఐ నాగరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయాధికారి ఎదుట హాజరైన నాగరాజు ఈ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. సాయి కృష్ణ లాకప్ డెత్ కేసు ఒప్పుకునేలా బలవంతం చేస్తున్నారని, అకారణంగా తనను ఈ కేసులో ఇరికించేందుకు కుట్రలు చేస్తున్నారన్నారు. గతంలో సిట్ విచారణకు కూడా పూర్తిగా సహకరించానన్నారు. నా దగ్గర ఉన్న పూర్తి సమాచారాన్ని సిట్ అధికారులకు అందించానని తెలిపారు. కస్టడీలో తనకు ప్రాణహాని ఉందని సస్పెండ్ సిఐ నాగరాజుకు న్యాయాధికారికి తెలిపారు. లిఖితపూర్వకంగా సమర్పించాలని కోర్టుకు నాగరాజు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే నాగరాజు కస్టడీలోకి తీసుకుని గత 12 రోజులుగా సిట్ విచారిస్తుంది. రైట్, ఈ అంశంపైన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ చిరంజీవి. సిఐ నాగరాజు వీడియో కాల్లో మేజిస్ట్రేట్ ముందు హాజరైన నేపథ్యంలో ఒక తీవ్ర సంచలనాత్మకమైనటువంటి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై ఒత్తిడి అంటే ఏదైతే సాయి కృష్ణ మృతి కేసు ఏదైతే ఉందో, లేదంటే వినిపిస్తున్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆరోపణలన్నీ కూడా ఒప్పుకోవాలంటూ కూడా సేమ్ డిపార్ట్మెంటే ఆయన మీద ఒత్తిడి తీసుకొస్తున్నందుకు కూడా సంచలనాత్మకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ కేసు ఇప్పటి వరకు కూడా సిఐ నాగరాజు ఆధారాలని డిమాలిష్ చేశారు. పూర్తి స్థాయిలో సీసీ ఫుటేజ్ ని డిలీట్ చేశారు. అదేవిధంగా ఎలక్ట్రికల్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ట్యాంపర్ చేశారు. తర్వాత దీనికి నాగరాజుకి సంబంధించినటువంటి ఈ కేసులో కింద ఉన్నటువంటి ఎవరైతే ఈ పోలీసులు ఎవరైతే ఉన్నారో ఆ పోలీసులు కూడా సహకరించారు. పెద్ద ఎత్తున కేసుని మాయం చేశారు. ఎందుకంటే శవాన్ని మాయం చేసిన తర్వాత పెద్ద ఎత్తున ఈ కేసు అసలు ఆధారాలు లేకుండా చేసేందుకు విశ్వ ప్రయత్నాలు పోలీసులు చేశారు, నాగరాజు చేశారని దాని మీద ప్రధానంగా ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. దానికి సంబంధించి ఏబిఎస్ కార్పొరేషన్ పిటిషన్ ఉంది. అదేవిధంగా సిబిఐ కూడా ఈ కేసు అప్పచెప్పాలంటూ కూడా ఇప్పటికే అనుబంధ పిటిషన్ కూడా హైకోర్టులో వేసినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలోనే సిఐ నాగరాజుని మరొకసారి కస్టడీకి ఇవ్వాలంటూ కూడా రిమాండ్ చేసినప్పుడే సిట్ అధికారులు కూడా కోర్టు ముందు అడగడం జరిగింది. అయితే సిఐ నాగరాజుని మరొకసారి సిట్ తన కస్టడీకి తీసుకుని విచారిస్తుంది అనుకున్న నేపథ్యంలో మరో పక్క నుంచి చూస్తే ఇప్పటికే సిఐ నాగరాజు టీంలో పనిచేసినటువంటి హెడ్ కానిస్టేబుల్ కూడా ఇద్దరు కానిస్టేబుల్ సరెండర్ అయిపోవటం, అదేవిధంగా ఒక హెడ్ కానిస్టేబుల్ కూడా రిమాండ్ పంపడం, ఇవన్నీ కూడా వేగంగా జరిగిపోతున్నాయి. ఈ కేసు ఒక కొలిక్కు వస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఈ కేసులో కీలకమైనటువంటి ఆధారాలని సిట్ సేకరించింది. అదే కాకుండా సీసీ ఫుటేజ్లకు సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా కీలకం కాబోతున్నాయి. అవన్నీ కూడా తిరిగి మళ్ళా దాన్ని తీసుకుని వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పని కొన్ని బ్యాకప్ పెట్టి తీసుకొస్తారనుకునేటువంటి నేపథ్యంలో మరొక కీలకమైనటువంటి ఘట్టం ఈ కేసులో చోటు చేసుకుంది. అసలు సిఐ నాగరాజ్కి ఈ కేసుకు తనకు సంబంధం లేదు అంటూనే తన మీద ఈ నేరం ఒప్పుకోవాలంటూ పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొస్తున్నారంటూ కూడా జడ్జి ముందు చేసినటువంటి వ్యాఖ్యలు ఈ రోజు కీలకంగా మారున్నాయి. అయితే ఈ కేసుకు సంబంధించి అన్ని చిక్కుముళ్ళు వేడుతున్నాయి. ఈ కేసులో పూర్తి స్పష్టత రాబోతోంది. బాధితులకి న్యాయం జరగబోతుంది. అదే అసలు ఈ కేసులో ఏం జరిగిందని తెలుసుకునేటువంటి నేపథ్యంలో మరొకసారి సిఐ నాగరాజు వ్యాఖ్యలు సంచలనంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే సిఐ నాగరాజు వ్యాఖ్యల మీద ఇటు పోలీస్ శాఖ ఎలా స్పందిస్తుంది, అసలు ఇప్పటి వరకు జరిగినటువంటి విచారణ అంతా కూడా ఒత్తిడి మీద బలవంతం మీద చేసినటువంటి విచారణ, లేదు అంటే కనుక సిఐ నాగరాజు పాత్ర ఈ కేసులో ఎంతవరకు ఉన్నది అంటే మొదటి నుంచి కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి ఎటువంటి ఆధారాలు కూడా ఇప్పటి వరకు సిట్ సేకరించినటువంటి నేపథ్యం లేదు. మరో పక్క నుంచి చూస్తే కనుక సిఐ నాగరాజు గతంలో కస్టడీలో తీసుకున్నప్పుడు విచారణ చేసినప్పుడు సిఐ నాగరాజు సహకరించట్లేదంటూ కూడా కోర్టు ముందు సిట్ అధికారులు జడ్జి ముందు తెలియజేసిన పరిస్థితి కూడా ఉంది. అయితే మరో పక్క నుంచి చూస్తే సిఐ నాగరాజు ఈ కేసుకు నేను పెద్ద ఎత్తున సహకరిస్తూ వస్తున్నాను, కానీ నేరం ఒప్పుకోమని నా మీద ఒత్తిడి చేస్తున్నారు అని చెప్పినటువంటి నేపథ్యం ఏదైతే ఉంది ఇది సంచలనంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఈ కేసు ఇప్పటి వరకు ఉన్నటువంటి కోణం ఒక కోణంలో కేసు
దర్యాప్తు జరుగుతుంటే మరో పక్క నుంచి సిఐ నాగరాజుకు సంబంధించినటువంటి వ్యాఖ్యలు ఈ రోజు మరొకసారి ఈ కేసు ఎటువైపు వెళుతుంది అనేది ఆ సందిగ్ధంలో పడినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి సిట్ అధికారులు ఎటువంటి వివరణ ఇవ్వబోతున్నారు. ఎందుకంటే మేజిస్ట్రేట్ ముందు తను ఇచ్చినటువంటి వాంగ్మూలం, వీడియో కాల్ ఇచ్చినటువంటి వాంగ్మూలం ఏంటంటే అది కీలకం కాబట్టి ఆ సిట్ అధికారులు దీనికి ఎలాంటి క్లారిఫికేషన్ ఇస్తారు. ఈ కేసు ఇప్పటి నుంచి సిట్ అది కాదని చెప్పని సిబిఐ దర్యాప్తులు స్వతంత్ర ప్రతిపత్తి సమస్యలైన దర్యాప్తుకి ఇచ్చే అవకాశం ఉందా చూడాల్సిన పరిస్థితి కూడా ఉంది చిరంజీవి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.